వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్మేడ్. ఇలా చూసారా, నోరూరించే చింతపండు పులిహోర. ఇవాళ మన ఛానల్లో మనం టేస్టీగా చింతపండు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. నాకు తెలిసిన చింతపండు పులిహోర తయారీ విధానాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. కావలసిన పదార్థాలు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చున్నాను, దయచేసి గమనించగలరు. ముందుగా ఒక పాన్ వేడి చేసి అందులో 2 స్పూన్స్ ధనియాలు, 8 ఎండుమిరపకాయలు, 3/4 స్పూన్ మిరియాలు, కొన్ని కరివేపాకులు వేసి తక్కువ మంట మీద ఫ్రై చేసుకుందాం. ఎప్పుడైనా సరే మనం ఇంట్లో ఇలాంటి మసాలా పౌడర్స్ తయారు చేస్తున్నప్పుడు పదార్థాలన్నీ తక్కువ మంట పెట్టి ఫ్రై చేసుకుంటే ఆ వచ్చే అవుట్పుట్ రుచి చాలా బాగుంటుంది. సో కాసేపు వేయించుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్స్ మినప్పప్పు, 2 స్పూన్స్ శనగపప్పు వేసుకుని తక్కువ మంట మీద మళ్ళీ కాసేపు ఫ్రై చేసుకుందాం. ఈ పదార్థాలు వేగడానికి తక్కువ టైం తీసుకుంటాయి, కొన్ని పదార్థాలు ఎక్కువ టైం తీసుకుంటాయి కదా, అందువల్ల 1 by 1 యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నువ్వులను వేసుకుందాం. ఇక్కడ నువ్వులు నేను 1 స్పూన్ తీసుకున్నాను. ఆ తర్వాత మెంతులను వేసుకుందాము. మెంతులను ఇక్కడ నేను 3/4 స్పూన్ తీసుకున్నాను. వీటిని కూడా తక్కువ మంట మీద కాసేపు ఫ్రై చేసుకుందాం, అంటే దోరగా వేగే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా దోరగా వేగిన వాటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆరిన తర్వాత కరివేపాకు చేతిలోకి తీసుకుంటే అలా విరిగిపోతుంది. సో ఆ విధంగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు చల్లారిన ఈ పదార్థాలన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుందాం. అంటే 90% పౌడర్ అయ్యే విధంగా చేసుకుందాం. పూర్తిగా ఫైన్ పౌడర్ చేసేయకూడదు. ఈ పౌడర్ని అవసరమైనంత వాడుకుని 15 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ కూడా అలానే ఉంటుంది, పాడవదు. ఇలా 90% పౌడర్ అయ్యే విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకుని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నువ్వుల నూనె వాడితే చింతపండు పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు చిటపటలాడిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర కూడా బాగా వేగిన తర్వాత 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వేరుశనగపప్పు వేసుకుని దోరగా ఫ్రై అయ్యే విధంగా వేయించుకోవాలి. ఇందులో కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను. వేరుశనగపప్పు బాగా దోరగా నూనెలో తక్కువ మంట మీద ఫ్రై చేసుకుంటే పులిహోరతో కలిపి తింటున్నప్పుడు చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 నుంచి 2 పచ్చిమిరపకాయలు, 3 నుంచి 4 ఎండుమిరపకాయలు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత వీటితో పాటు కొన్ని కరివేపాకులు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు, అంటే 1/4 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ మిరప్పొడి వేసుకుందాం. మిరప్పొడి కొన్ని పౌడర్స్ కారంగా తక్కువ ఉంటాయి, కొన్ని పౌడర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కారాన్ని బట్టి మనం మిరప్పొడి ఇక్కడ వాడుకోవాల్సి ఉంటుంది. కారం ఎక్కువైతే ఒక 1/2 టీ స్పూన్ తగ్గించి వేసుకోవాలి. వెంటనే వాటర్ని యాడ్ చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది, కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. సో పౌడర్స్ వేసిన వెంటనే నీళ్ళని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి, కుక్ చేసుకోవాలి. ఆయిల్ తేలితే మసాలా రెడీ అయిపోయిందని అర్థం. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకుంటున్నాను. ఇంగువ అనేది ఈ చింతపండు పులిహోరకి చాలా ముఖ్యం. ఇంగువ లేకుండా చింతపండు పులిహోర చేస్తే పులిహోరకి అంత అరోమా రాదు. ఇప్పుడు చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాం. 2 పెద్ద నిమ్మకాయల సైజులో చింతపండుని తీసుకున్నాను. దగ్గరగా 3/4 కప్ నుంచి 1 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని కాసేపు నానపెట్టుకుని అందులోంచి తీసిన చింతపండు రసాన్ని ఇందులో వేసుకుంటున్నాను. దీన్ని బాగా ఉడకబెట్టుకోవాలి, అంటే ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆయిల్ తెలియట్లేదు కదా, చూసారా? దీన్ని కాసేపు కుక్ చేస్తే ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఆయిల్ పైకి వచ్చింది అంటే చింతపండు రసం బాగా ఉడికి రెడీ అయిందని అర్థం. ఇలా చూసారా, చింతపండు మసాలాలోంచి ఆయిల్ వేరవడం మొదలైంది. ఇలా వస్తే చింతపండు మసాలా రెడీ అయిపోయిందని అర్థం.
ఆయిల్ వేడిగా ఉంది, చింతపండు మసాలా వేడిగా కనపడుతుంది కదా. ఈ స్టేజ్లో 1 టీ స్పూన్ బెల్లం యాడ్ చేసుకుందాం. ఈ బెల్లం యాడ్ చేయడం వల్ల చింతపండు పులిహోర టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన చింతపండు మసాలాని వేరొక పాత్రలోకి తీసి పెట్టుకుందాం. ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు కావాల్సినంత చింతపండు మసాలా గుజ్జుని ప్యాన్లో ఉంచుకుని అందులో కొంచెం అన్నం వేసుకోవాలి. మనం ఎంత పరిమాణంలో పులిహోర తయారు చేసుకోవాలి అనుకుంటున్నామో అంత రైస్ని తీసుకుని దానికి తగిన విధంగా చింతపండు మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా మన రుచికి తగ్గట్టుగా వేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ కాస్త చింతపండు రసం, మసాలా గుజ్జు వేసుకొని కొన్ని కరివేపాకులు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఫ్రెష్ ధనియా ఆకు కూడా వేసుకుని పైన కాస్త అన్నం వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా 1 by 1 వేసుకుంటూ మిక్స్ చేసుకోవడం వల్ల ఈ మొత్తం చింతపండు పులిహోరని మిక్స్ చేయడం చాలా సులభం అవుతుంది. సో మనకు కావాల్సిన విధంగా మన టేస్ట్ ఎలా కావాలో అలా అన్నం వేసుకుంటూ ఈ చింతపండు గుజ్జుని వేసుకుంటూ కలుపుకొని మిగిలిన పౌడర్ని, చింతపండు మసాలాని అంటే చింతపండు గుజ్జుని స్టోర్ చేసుకొని పెట్టుకుంటే కావాల్సినప్పుడు తిరిగి వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా చాలా రోజుల వరకు ఉంటుంది. సో మన ఎమ్మి టేస్టీ చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి.